నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మనము టీవీలలో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ శ్రీ చైతన్య అండ్ నారాయణ హాస్టల్స్లో, కాలేజెస్లో ఈ పిల్లల మరణాలు తరచుగా వింటున్నాం, చూస్తున్నాం. అయితే మనం చూస్తే పిల్లల మరణాలు ఈ హైదరాబాద్ పట్టణ ఏరియాలో ఉన్న ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే చాలా మంది అడగొచ్చు, మరి శ్రీ చైతన్య నారాయణలోనే ఈ చావులు మనము ఎందుకు చూస్తున్నాము, పిల్లల మరణాలు ఎందుకు చూడవలసి వస్తుంది? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. శ్రీ చైతన్య నారాయణ హాస్టల్లోనే చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. దానికి కారణం చాలా మంది పిల్లలు, ఆల్మోస్ట్ 90% పిల్లలు శ్రీ చైతన్య నారాయణ హాస్టల్స్లో ఉండి చదువుకోవటం కారణంగా అక్కడ మరణాలు ఏమైనా సంభవిస్తే అది అకౌంట్లో వచ్చి శ్రీ చైతన్య నారాయణ అకౌంట్లో పడుతున్నాయి. మరి ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందా? మరి తప్పెవరిది అనేది చాలా క్రిటికల్ క్వశ్చన్. దీనికి పరిష్కారం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. అసలు తప్పెవరిది అనేది చాలా క్రిటికల్ క్వశ్చన్. అయితే మనం ఫస్ట్ తప్పెవరిది తెలుసుకుందాం. నేను చెప్పినట్టు భారతదేశంలో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇష్యూ ఏదైనా సొసైటీకి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ పిచ్చి ఎంత పీక్ పోయిందంటే ఇది మారుమూల గ్రామాల్లో కూడా ఎడ్యుకేషన్తో పురోగతి అనే ఒక నినాదం గట్టిగా ప్రభుత్వ తరఫునే బలపడింది కనుక అది సమాజంలో ఈజీగా వెళ్ళిపోయింది. ఈ నినాదం సమాజంలో పోవడం సాధారణము, ఈజీ కూడా. కానీ ఈ సమాజము, మన సమాజము ఈ ఎడ్యుకేషన్ అనే ఇష్యూకు అంటే దానికి లాయకుండా, అంటే దానికి అనుగుణంగా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఎడ్యుకేషన్, పట్టణీకరణ, అదే కానీ లైఫ్ స్టైల్, వైట్ కాలర్ జాబ్స్ ఇలాంటివి ఏదైనా ఇష్యూ ఎత్తితే ఇక్కడ కులాలు, నిమ్న వర్గాలు, అగ్రకులాలు అనే ఇష్యూస్ వచ్చేసి అంటే రిజర్వేషన్ ఇష్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చాలామంది విద్యావేత్తలు, రాజకీయ ఉద్దండులు ప్లస్ ఈ సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు అసలు ఎడ్యుకేషన్ మన సొసైటీలో ఎంత పార్ట్ ప్లే చేస్తుంది, ఈ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, దీనిపై దృష్టి పెడితే ఈ సొల్యూషన్కి సమాధానం చాలా ఈజీ. అయితే ఈ పట్టణంలో వచ్చి హాస్టల్లో ఉండే చదివే పిల్లలు ఎలాంటి వారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ కలిగిన వారు, అసలు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు? మోటివేటింగ్ ఫ్యాక్టర్. మనం వెతకవలసింది మోటివేటింగ్ ఫ్యాక్టర్.
వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ ఈస్ మోటివేటింగ్ దిస్ రూరల్ పీపుల్ ఫ్రమ్, అంటే వాళ్ళ ఊళ్ళ దగ్గర చదువుపియకుండా పట్టణంలో, అది పేరుగన్న కాలేజ్ హాస్టల్లో ఉండి చదివియటం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అని ఎవరు చెప్పారు, ఎట్లా చెప్పారు, ఎలా కన్విన్స్ అయ్యారు? ఇప్పుడు మనము అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే వాళ్ళ చుట్టుముట్టు కాలేజెస్ ఉంటాయి, పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటాడు, పొద్దున పోతే సాయంత్రం తిరిగి వస్తాడు, ఆయన ఎమోషన్స్ కానీ, ఆయన చదువు తీరు కానీ, ఆయన అలవాట్లు కానీ పేరెంట్స్ పసిగట్టే వెసులుబాటు ఉంది, ఆ ఛాన్స్ ఉంది. కానీ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షణ లేకుండా ఊరు కాని ఊరిలో కొత్త ఎన్వైర్న్మెంట్లో, అంటే చైతన్య నారాయణ అంటే కార్పొరేట్ స్కూల్ ఎన్వైర్న్మెంట్లో సడన్గా వచ్చి ఉంటే వాళ్ళ మానసిక స్థితి, అదే కాకుండా పేరెంట్స్ ఎందుకు పిల్లల్ని ఆ రూరల్ ఏరియాలో ఉండే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఈ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్లో, అది హాస్టల్లో ఉంచి చదివించడానికి ముఖ్య కారణాలు ఏమి అని ఈ కారణాన్ని మనం గుర్తుపట్టే ట్రై చేస్తే, ఇది వీళ్ళ ఇమేజ్, వీళ్ళ ఇన్కమ్, వీళ్ళ ఊహ, అంటే ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఆఫ్ ఎ రూరల్ హౌస్ హోల్డ్. ఊళ్ళో ఉండేవాళ్ళు వాళ్ళ ఆదాయం ఊళ్ళో బాగున్నా వాళ్ళు అర్బన్ లైఫ్ స్టైల్గా జీవించడం ఇష్టపడతారు. ఈవెన్ ఫుడ్ కూడా అర్బన్ ఫుడ్ తినడం ఇష్టపడతారు. గ్యాడ్జెట్స్ కూడా లేటెస్ట్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం ఇష్టపడతారు. కానీ వాళ్ళు నివసించేది ఇక్కడ విలేజెస్లో. వాళ్ళ కూడు గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? విలేజెస్లో. కానీ వాళ్లకు విలేజెస్ సంపద నుంచి అర్బన్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే కాంక్ష పేరెంట్స్లోనే ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ తమ భూములను, తమ అగ్రికల్చర్లను, తమ వ్యవసాయాలను, తమ వృత్తులను వదులుకొని లేని పరిస్థితిలో తమ పిల్లలను ప్రోత్సహిస్తారు. ఊళ్ళో ఉండి ఏం చేస్తావురా, పశువులు కాస్తావా, పాలు పిండుతావా, పెండెత్తుతావా, నాలాగా ఉండకు, నీవు ముందర పో, చదువుకొని ముందు వెళ్ళు అంటే మన దగ్గర ఒక రాంగ్ నోషన్ ఏమొచ్చిందంటే చదువుకుంటే బాగుపడతారు అని. మనం సమాజంలో ఇప్పుడు చూస్తుంటే అందరికన్నా అంటే బుద్ధి పనిచేయని ఈడియట్స్ ఎవరన్నా ఉన్నారంటే చదువుకున్న వాళ్ళే. ఈ చదువుకున్న వాళ్ళు ఈడియట్స్గా ఎందుకు మారుతున్నారు అంటే, చదువు తమని అంటే రియల్ గోల్ వైపు తీసుకెళ్తలేదు. చదువు కాపీ చేయడానికి పనికొస్తుంది. అంటే ఎవడో వాళ్ళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒక రెడ్డి ఉన్నాడు, రెడ్డి వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యి ₹1,00,000 సంపాదిస్తున్నాడు, యూఎస్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లుందండి ట్రెండ్, విలేజ్లో ఎవరైనా వేరే కులస్తుడు ఉంటే మన దగ్గర కూడా ఆ రెడ్డి దగ్గర ఉన్న డబ్బే ఉంది. మనము ఎందుకు పట్టణానికి వెళ్ళి మంచి చదువులు చదివి ₹1,00,000 జీతాలు తీసుకొని మన బాబు కూడా యూఎస్కి ఎందుకు వెళ్ళకూడదు? అలాంటివి ఇంకో కాస్ట్ అయినా కూడా మన దగ్గర డబ్బులు తక్కువ ఉంటే ఏమి, మనం కూడా కష్టపడి మన బాబును హాస్టల్లో పెట్టి చదివించి, ఆ రెడ్డిగాడి బాబు ఇట్లా యూఎస్కి వెళ్ళిపోయాడు కదా, అట్లా మనవాళ్ళకి ఎందుకు పంపించద్దు అని ఒక ఇంకో పేద రైతు కూడా
భూమి తాకట్టు పెట్టి వచ్చిన పంట అమ్మేసి అప్పులు చేసైనా మా పిల్లవాడిని హాస్టల్లో ఉంచి చదివిస్తే ఒక్కసారి వాడు ఆదాయం రావడం స్టార్ట్ అయిందంటే మన అప్పులు తీరిపోతాయి, మనం కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతామనే పిచ్చి నమ్మకంతో పిచ్చి ఊహలతో పిల్లలను ఈ అర్బన్ అంటే సిటీస్కి పంపించి అక్కడ వాళ్ళకు అర్బన్ లైఫ్ స్టైల్ అలవాటు లేకపోయినా చేపించి హాస్టళ్ళలో ఉంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళిగా అగ్రకులాస్తులతోని లేదా ఒక స్థాయిలో నివసిస్తారు, వాళ్ళు కూడా అపార్ట్మెంట్ కల్చర్లో నివసిస్తారు, వాళ్ళు కూడా ఫ్లాట్లో నివసిస్తారు, వాళ్ళు కూడా కార్లో తిరుగుతారు. కానీ పిచ్చి ముఖాలకు రూరల్ ముఖాలకు ఏం తెలియదంటే మీరు వస్తు రూపేణ చూస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తున్నారు. అది లైఫ్ స్టైల్ కాదు, అది ఇండ్యూస్డ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు 90% మంది అప్పులు చేసి కార్లో తిరుగుతున్నారు, అప్పులు చేసి ఫ్లాట్లో ఉంటున్నారు, అప్పులమయ జీవితం గడుపుతూ ఆ షో ఆఫ్ చేస్తున్నారని చాలామంది తెలియకుండా ఈ ఎడ్యుకేషన్ వల్ల వీళ్ళు బాగుపడ్డారు అనే రాంగ్ నోషన్తో, అంటే ఎంతమంది పిల్లలు రూరల్లో పుట్టినా సుమారు 95% పిల్లలు ఈ పట్టణంలో వచ్చి హాస్టల్లో ఉండి వాళ్ళకి అర్థం కాని ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ కోర్సులో జాయిన్ అయ్యి పోటీ పరీక్షలు అని పేరు చెప్పి మనం అర్బన్ లైఫ్లో అంటే సిటీలో పిల్లలను చూస్తాం. మనం కంపేర్ చేస్తే సిటీలో పిల్లలు ఇన్ని డైవర్జన్స్ ఉన్నా ఇన్ని అవకాశాలు ఉన్నా సిటీలో పిల్లలు చాలా నయం. అంటే ఎన్ని డైవర్జన్స్ ఉన్నా ఎన్ని వ్యసనాలకు బానిసయ్యే ఛాన్సెస్ ఉన్నా పేరెంట్స్ ఉంటారు కదా దగ్గర అని చాలా కేర్ఫుల్గా ఉంటారు, వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకా ఎడ్యుకేషన్ రియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కనుక అసలు డిసిషన్ మేకింగ్ అర్బన్ స్టూడెంట్స్ ఫాస్ట్గా తీసుకుంటారు. ఇక్కడ పేరెంట్స్ కూడా ఆ సిస్టంలో ఉంటారు కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే మీరు రూరల్ చూడండి, ఒక పిల్లగాడు ఒక కోర్సు తీసుకోవాలి అంటే ఆ పేరెంట్కి ఆ కోర్స్ గురించి ఏం తెలియదు, ఫస్ట్ పేరెంట్కి దాని గురించి అవగాహన లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఆ అవగాహన లేని విషయాన్ని పిల్లవాడు ఆ తల్లిదండ్రులను కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసినాక దానికి కావాల్సిన సరంజామా అంటే డబ్బులు కానివ్వండి, షిఫ్ట్ కావడానికి వెసులుబాటు కానివ్వండి, అంటే ఫస్ట్ పేరెంట్ కన్విన్స్ కావాలి. ఏమంటే ఈ కోర్సు చేయటం వల్ల మా బాబు భవిష్యత్తు చేంజ్ అవుతుందని పిల్లవాడే ఆ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సిలింగ్ ఇప్పించేది కాక కాలేజీకి ఫోన్ చేసి కాలేజీ వాళ్ళతో నచ్చజెప్పియాలి పేరెంట్స్కి. ఏమని, హాస్టల్లో ఉంటే మీ పిల్లవాడికి మేము ఈ రకంగా ఎడ్యుకేషన్ ఇచ్చి వాడి భవిష్యత్తు బంగారు భయంగా మారుస్తామని కాలేజ్ వాళ్ళతో కూడా చెప్పిస్తాడు ఈ పిల్లగాడు. అదే కాకుండా ఇప్పుడు చాలామంది రూరల్లో పిల్లలు ఆ పేరెంట్స్ యొక్క ఇల్లిటరసీ ఇన్నోసెన్స్ని అడ్డం పెట్టుకొని మొబైల్ ఫోన్తోనే ఇవాళ రేపు చదువులు, మొబైల్లో లేకుంటే చదువు అవ్వదు, ల్యాప్టాప్ కావాల్సిందే, మొబైల్లో డేటా ఉండాల్సిందే, లేకపోతే ఆ అగ్రవర్ణ కులాలు లేదా బాగా డబ్బున్న కులాల కన్నా మనం వెనుకబడిపోతాం. నువ్వు నెలకు 600 ఇచ్చి నేను టాపప్ చేయించుకుంటే నేను కూడా వాడు బతికినట్టే బతుకుతా, వాడు చదివినట్టే చదువుతా అని చాలామంది కంపేర్ చేసి చూసావా వాళ్ళ బాబు అంత దూరం ఎందుకు పోయిందంటే నీలాగా లేడు వాడు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని హాస్టల్లో పెట్టి చదివించి వాడు ఇప్పుడు అమెరికా పోయాడు. అదే నీకు ఆ ఇది లేదు, పట్టు లేదు, లేకపోతే నేను కూడా చదివి వెళ్ళిపోతా అని నానా రకంగా మానసిక హింసకు గురి చేసి మానసికంగా మభ్యపెట్టి అసలు వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాకుండా ఇప్పుడు అక్కడ పేరెంట్స్ అసలు మా బాబు 10th రూరల్లో ఎట్లా పాస్ అయ్యాడు అని తెలియదు. వాడు రూరల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుంది. మీరు చూడండి రూరల్లో 10th హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయి స్టేట్లో,
ఇంటర్లో ఫెయిల్ అయిపోతారు లాస్ట్కి వస్తాయి. ఎందుకంటే 10th మాస్ కాపీయింగ్ జరుగుతాయి. ఆ మాస్ కాపీయింగ్ వల్ల పిల్లగాడు పాస్ అవుతాడు. పేరెంట్స్ కూడా ఎట్లాగో అట్లాగా బాబు పాస్ అయితే చాలు అనే ఒక ధోరణితోని ఉంటారు కనుక పాస్ కావటం వల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. కానీ ప్రాక్టికల్గా వాళ్ళు మాస్ కాపీయింగ్ చేసి పాస్ అయ్యిండ్రు అని పేరెంట్స్కి ఇది ఉండదు. మానసిక స్థితిలో వాళ్ళు ఉండరు. మా బాబు పాస్ అయ్యిండు, నెక్స్ట్ ఏమి ఇంటర్లో ఏం తీసుకోవాలి, ఎంపీసీ బైపీసీ రెండే. ఊర్లో నుంచి వచ్చి ఎవరైనా సిఈసి చదివే పిల్లల్ని మీరు విన్నారా ఎప్పటివరకు? చాలా మటుకు చూస్తుండారు. పిల్లలు ఊర్లో నుంచి వచ్చిందంటే ఎంపీసీ బైపీసీ. ఇంకా పట్టణంలో ఉన్న పిల్లలు సిఈసీలు ఎంఈసీలు హెచ్ఈసీలు అడవైన సీలు తీసుకుంటారు. కానీ మన రూరల్ నుంచి వచ్చిన పిల్లలు ఎంపీసీ బైపీసీ మాత్రమే ఇంజనీర్లు లేదా డాక్టర్లు కావాలి. ఇదే విషయం అక్కడ చెప్పింటారు. నీవు ఈ కోర్సులో జాయిన్ చేయించి ఒక 40,000 50,000 70,000 వాళ్ళ ముఖాన పడేస్తే నన్ను వాళ్ళు ఇంజనీర్ చేసి వాళ్ళు నాకు మంచి జాబ్ ఇచ్చే వరకు కూడా వాళ్ళ సహాయం ఉంటుంది. నీవు ఒక్కసారి ఇంటర్లో జాయిన్ చేసినామంటే ఇంజనీరింగ్ వరకు వాళ్ళు నన్ను చదివిస్తూనే ఉంటారు. ఇప్పుడు వాడు ఇంటర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయా అనేది పేరెంట్స్కి తెలియని విషయం. ఏమైందిరా అంటే చదువుకుంటున్నా ఎగ్జామ్లో కొన్ని తక్కువ వచ్చినాయని ఇంప్రూవ్మెంట్ రాస్తున్నా అంటాడు. అసలు ఇంప్రూవ్మెంటా సప్లిమెంటరా పేరెంట్స్కి తెలియదు. ఒక 4,000 పంపి నేను చూసుకుంటా అంటాడు. ఒక 2,000 పంపి అర్జెంట్ ఉన్నాయి అంటాడు. ఒక 1,000 రూపాయలు పంపి బట్టలు కొనుక్కోవాలంటాడు. ఆ బట్టలు కొనుక్కోడు వాడు పోయి సినిమాలు చూసేస్తాడు. అంటే ఈ ఊర్లో ఉన్న పేరెంట్స్ని మభ్యపెట్టి నియర్లీ 80% స్టూడెంట్స్ హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చూడండి బయట ఉండి రూమ్లో చదువుకొని వండుకోవాల్సి వస్తుంది. అందుకోసం వాళ్ళ ట్రిక్ ఏముంటుందంటే ఇక్కడ పోయి ఒక హాస్టల్లో చేరితే తిండి చేసి పెడతారు, మనకు కావాల్సిన పాకెట్ మనీ వస్తుంది, చదువు అని చెప్తారు. కానీ మనం చదువు కొద్దిగా ఇగ్నోర్ చేసి మనం ఇక్కడ ఫుడ్ తిని అర్బన్ లైఫ్ స్టైల్లో అంటే ఊళ్ళో ఉండే కన్నా డబ్బు తీసుకొని హాస్టల్లో ఉండి ఇక్కడ చిల్డ్రన్స్తో అంటే అక్కడ ఉన్న అర్బన్ చిల్డ్రన్తో అర్బన్ ఎన్వైర్న్మెంట్లో మనం ఉండగలుగుతాము అనే ఒక దురాశ పిల్లల్లో. నేను చెప్తున్నా కదా, 100 పిల్లలు ఊర్లో నుంచి వస్తే 95% పిల్లలు సిటీలో ఉండొచ్చు కదా, మిగతా టైము పేరెంట్స్ని కన్విన్స్ చేసి రూమ్లు కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తామని కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని ఎంసెట్ అని నీట్ అని అడవైన అన్ని ఎంట్రన్స్ల కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫుల్ టైంపాస్ చేసి పేరెంట్స్ డబ్బు అంతా పాడు చేసి లాస్ట్కు ర్యాంకు రాకపోతే అది వీళ్ళ తప్పే అని చెప్పి కార్పొరేట్ విద్యా సంస్థల తప్పే అని చెప్పి 70,000 కట్టామయ్యా 60,000 కట్టామైనా మా పిల్లగాడు అన్యాయమే. మీ పిల్లగాడు ఎందుకు అన్యాయమైండు? ఒత్తిడి వల్ల అన్యాయం. నేను చెప్పినా కదా ఈ లాస్ట్ వీడియోలో, ఒత్తిడి. ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు అంటేనే ఒత్తిడి. ఆ ఒత్తిడి రావాలనే మీ పిల్లల్ని 70,000 60,000 పెట్టి ఇక్కడ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. మరి ఆ ఒత్తిడి ఎంగనే మీ బాబు చచ్చిపోతే అంటే బాబు అనర్హుడు, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఇంకా ఆ ఒత్తిడి ఇంకా మీ బాబుపై పడలేదు. ఆ చిన్న ఒత్తిడికే తట్టుకోలేక 15, 16, 17 సంవత్సరాల పిల్లలు ఆత్మహత్యకు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అంటే వీళ్ళకు ఇక్కడ వస్తే ఈ ఒత్తిడి ఉంటుంది అని తెలియదు. హైదరాబాద్లో ఉండొచ్చు, అమ్మా నాయన చెవిలో పువ్వు పెట్టి నేను ఇంజనీర్ అయిపోతా, డాక్టర్ అయిపోతా, ఇంకేమో అయిపోతా, ఇక్కడ చేయగానే కంప్యూటర్ జాబ్లు కోర్సులు చాలామంది అడ్మిషన్లు అక్కడిక్కడ తీసుకునే బదులు కంప్యూటర్ కోర్స్ చేస్తున్నా అని చెప్పి 3 ఏళ్ళు ఇక్కడనే టైంపాస్ చేస్తారు హైదరాబాద్. అంటే 95% రూరల్ పిల్లలు దీనికి అర్హత లేకపోయినా హైదరాబాద్లో వచ్చి ఎంజాయ్ చేద్దామనే ఏకైక లక్ష్యంతో, అది ఇంటర్లో అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వల్ల కార్పొరేట్ వీళ్ళే వాళ్ళని అంటే ఇక ఇంజనీరింగ్ చేపించి బయటికి తీపిచ్చి ఐటీ జాబ్ ఇప్పించే
పని కూడా వీళ్ళే చేస్తారనుకొని ఆ పేరెంట్స్ని మభ్యపెట్టి డబ్బులు తీసుకొని ఈ హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేయడం తప్ప ఈ 95% 95% పిల్లలు దేనికి పనికి రాకుండా మళ్ళీ హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినోడు మళ్ళీ ఊరికి ఓడు, వాడికి సెట్ కాదుగా. ఏదో విధంగా 100 అబద్ధాలు చెప్పైనా హైదరాబాద్లో ఉంటాడు. ఏదో కోర్స్ అంటాడు, ఏదో ఐటీ కోర్స్ అంటాడు, ఏదో జాబ్ చేస్తున్నా అంటాడు. ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను కూడా చెప్పేస్తాడు అబద్ధం. వానికి ఏం లేదన్నా 10-12 వేలు జీతం వచ్చినా నేను సాఫ్ట్వేర్లో జాయిన్ అయినా అంటాడు. కాలేజీ ఫోటో కూడా పంపిస్తాడు. వాళ్ళ అమ్మ నాయన ఖుషి అవుతాడు, మా పిల్లగాడు సాఫ్ట్వేర్లో జాయిన్ అయినంట ఇంజనీరింగ్ చేసినాక. ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ ఉన్నట్టు కూడా పేరెంట్స్కి తెలియదు. అసలు బ్యాక్లాగ్ అంటే ఏం తెలియదు. నేను ఇంప్రూవ్మెంట్ రాస్తున్నా అని ఇంకా 2-3 ఏండ్లు ఇంజనీరింగ్ చేస్తాడు. ఇంకా ఫైనల్ అటెంప్ట్ కూడా అయిపోయాక అప్పుడు బయటపడుతుంది మా బాబు ఇంజనీరింగ్లో ఫెయిల్ అయ్యాడు, దేనికి పనికిరాడు. అంటే ఇలాంటి పీపుల్, నేను అందరూ రూరల్లో ఉన్నవాళ్ళు మూర్ఖులు అని చెప్తలేను. 95% మూర్ఖులు, 5% తెలుగు వాళ్ళు, వాళ్ళు చదువుకొని ముందర పోయేటోళ్ళు. 95% పరమ మూర్ఖులు. వాళ్ళ చేతి వృత్తులు, వాళ్ళ కుల వృత్తులు, వాళ్ళ రూరల్లో ఉన్న వృత్తులు చేసుకోకుండా ఏదో ఎవడో అమెరికాకు పోయిండు వాళ్ళ ఊర్లో నుంచి అంటే ప్రతి ఒక్కడు వచ్చాడు ఇక్కడ జాయిన్ అయ్యాడు, దానికి శ్రీ చైతన్య నారాయణను బ్లేమ్ చేసు. ఒత్తిడి పెరిగిద్దంటే ఒత్తిడి పెరుగుతుంది. మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ రాకపోతే శ్రీ చైతన్య నారాయణకు తలవంపులు కనుక ప్రెషర్ వేసి వేస్తారు. తిండిలో తేడా ఉండదు, యాటిట్యూడ్లో తేడా ఉంటుంది. అంటే ఈ పిల్లగాడు దేనికి పనికి రాకుండా 10th మాస్ కాపీయింగ్ చేసి పాస్ అయ్యి ఇంటర్కి వచ్చేసరికి శ్రీ చైతన్య నారాయణలో లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్ తీసుకుంటుంటాడు. వాడికి ఒత్తిడి ఎట్లా తట్టుకునే శక్తి ఉంటుంది? వాడు స్కూల్ ఎగ్గొట్టి గోడల మీద కూర్చొని బీడీలు లాక్కుంటా ఎంజాయ్ చేసిన పిల్లగాడు సడన్గా వచ్చి కార్పొరేట్ ఎన్వైర్న్మెంట్లో ఊపిరి ఆడకుండా కంటిన్యూస్గా క్లాసెస్ అయితే ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేసుకుంటాడు? దానికి కార్పొరేట్ విద్యా సంస్థలు కారణమా? ఆంధ్ర విద్యా సంస్థలు అయినంత మాత్రాన ఇప్పుడు సడన్గా ఆంధ్ర తెలంగాణ వచ్చేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళ దగ్గర అంటే ఏ సత్తా లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళైనా ఇంత కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చినా తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అరాకొరా కాలేజీలు పెట్టుకొని బిక్కు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా శ్రీ చైతన్య నారాయణ మీద ఏడ్చేటోళ్ళే. ఎందుకంటే మీకు కార్పొరేట్ విద్య అనేది ఇచ్చే సత్తా దమ్ము లేదు, హాస్టల్స్ మెయింటైన్ చేసే దమ్ము లేదు, ఆ ఫ్యాకల్టీకి అంతగానం శాలరీలు ఇచ్చే దమ్ము లేదు, మీకు బ్రాండ్ వాల్యూ లేదు. ఇప్పుడు ఊళ్ళలో ఎక్కడ తెలంగాణ పోండి శ్రీ చైతన్య నారాయణ అని ఒక గొర్రెలు కాస్తాడు కూడా చెప్తాడు. మా పిల్లగాడు ఎక్కడంటే శ్రీ చైతన్య నారాయణ వేస్తారయ్యా ఊర్లలో మన సిటీలో పంపించి అంటాడు. అంటే వానికి ఎట్లా తెలుసు శ్రీ చైతన్య నారాయణ అంటే అంత బలమైన బ్రాండ్, తెలంగాణ వాళ్ళని తెగ్గోసే బ్రాండ్ అది శ్రీ చైతన్య నారాయణ. ఎంత తెలంగాణ వాసిని, నేను తెలంగాణ, నాది తెలంగాణ అన్నాడు కూడా వాడి పిల్లగాడు పోయి శ్రీ చైతన్య నారాయణలో ముడిగడుకుంటాడు. అంటే దీనికి కారకులు ఎవరు? తెలంగాణ వాసు. మీరు మరి సెలెక్ట్ చేయండి, మంచి ప్రొఫెసర్స్ మంచి లెక్చరర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక కార్పొరేట్ కాలేజ్ చేయమనండి. తప్పేం లేదు. తెలంగాణ కార్పొరేట్ కాలేజీలన్నీ ఏమండి, ఆ లెవెల్ ఎడ్యుకేషన్ ఏమండి, ఆ లెవెల్ పైసలు దింపేయమనండి తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు మీరంతా ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ప్రతి 3 నెలలకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కట్టలు పంపిస్తారు, కోట్ల రూపాయల ముడుపులు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి అందరికీ ముడుపులు 3 months ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి అందరు పైసలు ఇవ్వాలి. నువ్వు ఏమన్నా నడిపించుకో, ఏమన్నా చేసుకో. తెలంగాణ బిడ్డలు ఎందుకు బలవుతుండ్రు? వాళ్ళకి తెలియదు లోపల వస్తే ఎట్లుంటుందని. ప్రతి ఒక్కరు డాక్టర్ ఇంజనీర్ కావాలన్నా? మీ కుల వృత్తులు చేతి వృత్తులు ఏమైనాయి? ఎవడు మెయింటైన్ చేస్తాడు? అంటే అవే చేయాలన్నా? మా బతుకు బాగుపడొద్దా? పైన పోతే బాగుపడుతుంది ఏం గ్యారంటీ? బాగుపడడానికి ఎంత ప్రయత్నం చేయాలి తెలుసా? అది తెలియదు. ప్రతి చోట రిజర్వేషన్ ఉండాలి, ప్రతి చోట ఈజీగా పాస్ కావాలి, కట్టలు పైసలు ఇవ్వాలి. వీడు ఇంజనీరింగ్ పాస్ అయినా కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీ వాడు తన్ని బయట ఇస్తాడు. ఎందుకంటే మనకి ఆ స్కిల్స్ ఉండవు. స్కిల్స్ లేకుండా ప్రతి చోట రిజర్వేషన్తో పోవచ్చు అనే పిచ్చి భ్రమతోని హైదరాబాద్కి వచ్చి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యి
ఆ? ఆ తిండి వాడదని చెప్పి కావాలని ఒత్తిడి పెంచుతూ, ఒత్తిడి లేకుండా అదేమో ఇదేమో పబ్లిక్ గార్డెన్సా, వచ్చి చైతన్య నారాయణ కాలేజీలో గార్డెన్లో తిరిగి పాస్ అయిపోతాడా? ఒత్తిడి లేకుండా పాస్ అవుతాడా? అసలు వానికి ఏం రాదు బడప. ఈ లెక్చరర్స్ కష్టపడి కష్టపడి వాడిని బ్రెయిన్ వాష్ చేసి 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 లాస్ట్కు ఇంటర్ పాస్ అయితే చాలు అనే లెవెల్కి తీసుకొని వస్తారు. అది సన్నాసి పేరెంట్స్లకు ఊళ్ళల్లోళ్ళకి తెలియదు. మనం ఇన్ని పైసలు ఇచ్చినాం, మా బాబు అక్కడ చేరితే ఇంజనీరింగ్ గ్యారంటీ అని చెప్పిండు. ఎవడు చెప్పిండు? నీ బాబు చెప్పిండు, నీ కొడుకు చెప్పిండు, కాలేజీ వాళ్ళు చెప్పలే. కాలేజీ వాళ్ళు మేము మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము, ర్యాంకులు తెప్పించే ఇది మాది అని చెప్పిండు. కానీ ఈ కార్పొరేట్ కాలేజెస్ కూడా ఒక టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర నారాయణాలు అక్కడిక్కడ గొర్రె బ్యాచ్లు ఉంటాయి, అంటే డబ్బులు ఇచ్చి ఇంటర్లో జాయిన్ అవుతారు. వాడికి అట్లా ఇట్లా ఎడ్యుకేషన్ చేపించి మార్క్స్ కాపీయింగ్ చేసి పాస్ చేపిస్తారు నారాయణ. దాని ఫీజు వేరే ఉంటుంది, గొర్రె బ్యాచ్ అంటారు. అంటే ఈ బ్యాచ్ వాళ్ళ పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్ పై ఖర్చు పెట్టి హాస్టల్లో పెట్టి ర్యాంకులు తెప్పించుకొని వాళ్ళు పేపర్లలో తెప్పించుకుంటారు. అంటే టాప్ ర్యాంకర్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. ఈ గొర్రె బ్యాచ్ల వల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి నారాయణ చైతన్య. అంటే ఈ గొర్రె బ్యాచ్ల వాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో తిరిగేటోళ్ళు పిల్లలు, బేవర్స్ పిల్లల్ని అంతా మోటివేట్ చేసి మీరు కూడా ఐఐటి జేఈ పోతే మీకు కోట్ల జీతాలు వస్తాయని చెప్పి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలే వాళ్ళని ఎరేస్తాయి. ఎట్లేస్తాయి? ఆ పిల్లగాడిని కన్విన్స్ చేస్తే వాళ్ళు పోయి పేరెంట్ని కన్విన్స్ చేస్తారు. పేరెంట్ కన్విన్స్ కాకపోతే మళ్ళీ కాలేజ్ వాడు ఫోన్ చేస్తారు. అంటే ఈ పిల్లగాడు ఈ కాలేజ్ వాడు కలిసి ఈ పేరెంట్స్ని ఎర్రి పప్పలు చేసి వాళ్ళు వ్యవసాయాధారిత కులాధారిత వాళ్ళ చేతి వృత్తుల నుంచి సంపాదించిన కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఈ కార్పొరేట్ కాలేజీలకు దారపోసి అసలు ఫస్ట్ ఎవరే ఫూల్ చేసిండు? వాళ్ళ బాబు ఫూల్ చేసిండు, వాళ్ళ కొడుకు ఫూల్ చేసిండు, వాళ్ళ కూతురు ఫూల్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ కంప్యూటర్ కోర్సు. నాకు తెలిసిన ఒక, నేను చెప్పొద్దు కానీ మా రిలేటివే ఒక ఆయన, మీ బాబుని ఏం చేపిస్తున్నారు సార్ అని చెప్పిన. అంటే నేను సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్ చేపిస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్ ఏముంటుంది దాంట్లో? ఏం లేదు, 50,000 పెట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్ చేపిస్తున్నా. ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్ చేపిస్తే కంప్యూటర్ దాంట్లో బాగా జాబ్స్ వస్తాయి, కంప్యూటర్ దాంట్లో బాగా జాబ్స్ చేస్తారు. ఏ కోర్స్ అది? 50,000 కోర్సు. ఆ కోర్స్ పేరేమి? పెద్ద కోర్స్ అంట అది, 50,000 కోర్స్. 30,000 ఉంది కానీ నేను వద్దని చెప్పిన, 50,000 తీసుకో. ₹1,00,000 కూడా ఉందంట కోర్సు, కానీ నేను చెప్పాను అని చెప్పిన 50,000 తీసుకో అన్నప్పుడు 50,000 సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కోర్స్ అంట. ఏం కోర్స్ అది? సాఫ్ట్వేర్ హార్డ్వేర్. మాకు తెలిసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే ఇక ఊళ్ళల్లో పరిస్థితి ఎట్లుంటుంది? సాఫ్ట్వేర్కు హార్డ్వేర్కి డిఫరెన్స్ తెలియదు. ఏ కోర్సు? 50,000 కోర్సు. ఏమని చెప్పిండ్రు? కంప్యూటర్లో గ్యారంటీ జాయిన్ చేపిస్తారట, కంప్యూటర్లో. అర్థమైందా ఇప్పుడు? ఊళ్ళో వాళ్ళను ఎంత ఈజీగా బురుడి కొట్టించవచ్చు. అక్కడ వాళ్ళకు కూడా ఎట్లా చెప్పింటారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేపిస్తాం, హార్డ్వేర్లను దొరుకుతుంది, సాఫ్ట్వేర్లను దొరుకుతుంది, మొత్తం కంప్యూటరే అంటారు. మొత్తం కంప్యూటరా? మొత్తం కంప్యూటరే. కీబోర్డులు ఉంటాయి, మస్తు ఉంటుంది, మానిటర్లు ఉంటాయి. అంటే కీబోర్డులు మానిటర్ ఉంటాయటనే. అసలు ఏం చేస్తుండు? అసలు కోర్స్ ఏమి? ఏం తెలియదు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్. అంటే పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పరిస్థితి ఎట్లుంటే ఇక రూరల్ హౌస్ హోల్డ్స్లో పేరెంట్స్ వాళ్ళని తిట్టే అవసరం లేదు, వాళ్ళకేం అర్థం కాదు. డబ్బు ఇస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పెడితే ఇక్కడ పెట్టిన చిన్న ఒత్తిడికి వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో కార్పొరేట్ విద్యా సంస్థలు తప్పు లేదు. తప్పు మన కుల వృత్తులను, మన వృత్తులను, మన దేశీయ వృత్తులను, మన సొసైటీకి సంబంధించిన వృత్తులను, మన అగ్రికల్చర్ని కాదనుకొని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు 95% బాతాలు పెట్టించుకొని మళ్ళీ బిక్కు అనుకుంటూ ఈ సిటీలోనే కూలి పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతారు. కానీ మళ్ళీ
ఊళ్ళకి పోయి వ్యవసాయం చేయాలని అంటే తల తెగినట్టు అవుతుందని ఇక్కడనే బిక్కు బిక్కు అనుకుంటూ తమ కాలం వెళ్ళదీస్తున్న ఎంతోమంది ఫ్యామిలీస్ నేను చూసిన. కనుకనే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన తెలంగాణలో చైతన్య నారాయణకు సాటి లేదు. సాటి ఎందుకు లేదు అంటే ఊళ్ళో తెలంగాణ ఊళ్ళలో కూడా చైతన్య నారాయణను చేర్పిస్తే తెలంగాణ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే పిచ్చి నమ్మకం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. కనుక ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు త్వరలో చావబోవు. ఇవి ఇలాగే ఉండి ఇలాంటి ఒత్తిడే పెట్టి ఇలాంటి మభ్యపెట్టి చదివిస్తారు. బుర్ర ఉన్న ఇంగిత జ్ఞానం ఉన్న ఊళ్ళో పేరెంట్స్ ఇప్పుడైనా మేలుకోండి. మీ చేతి వృత్తులు ఏం తక్కువవి కావు, మీ కుల వృత్తులు ఏం తక్కువవి కావు. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కావాలని ఏం లేదు. అటు సాఫ్ట్వేర్ ఇటు హార్డ్వేర్ కాకపోయినా పర్వాలేదు. మీ కుల వృత్తులను ఎంచుకొని దాంట్లోనే లక్షల రూపాయలు సంపాదించవచ్చు బుర్ర ఉంటే. అంతేగాని ఎవడో ఫోన్ చేసిండు వాడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నాడు, మీరు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనుకున్నారు. వాడు కీబోర్డ్ చూపించి మానిటర్ చూపించగానే కంప్యూటర్ అటని ఫేక్ పే స్లిప్లు చూసి ఆనందపడి ఇలాంటి ఘటనలు వేల సంఖ్యలో జరుగుతున్నాయి రోజువారీగా. దీంట్లో బలయ్యేటోళ్ళు ఎవరు? పిల్లలు కాదండి ఇక్కడ బలయ్యేటోళ్ళు పేరెంట్స్. వాళ్ళు ఏదో అనుకొని సంవత్సరం కొద్ది కూడబెట్టిన డబ్బు ఒక్క దెబ్బలో వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ లైఫ్ సెట్ కాక ఈ అర్బన్ లైఫ్ స్టైల్కి అలవాటు పడి సిటీలో మగ్గుతూ వాళ్ళని బాధపడుతూ వీళ్ళు బాధపడుతూ తండోపతండాలుగా వేల సంఖ్యలో ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఇదే పంతా ఎంచుకొని ఇప్పుడు కూడా నిరంతరాయంగా బాధపడుతున్నాయి. ఇలా బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ పిల్లలపై నిఘా ఉంచి తెలిసిన వాళ్ళతో క్రాస్ చెక్ చేయించి అసలు కోర్స్ ఏముందో తెలుసుకొని అసలు కోర్సు మంచిదా కాదా మన పిల్లవాడు నిజంగానే చిన్న టెస్ట్ పెట్టించి లోకల్గా ఎవరైనా టీచర్ని పిలిచి కొన్ని టెస్ట్ పెట్టించి దాంట్లో ఉత్తీర్ణుడు అయితే మాత్రం మీరు ఈ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల్లో హాస్టల్లో ఉంచే సత్తా ఉంటే కానీ మీరు జాయిన్ చేపియండి, అడ్మిషన్ ఇప్పియండి అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.